హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జెస్ బై మౌనిక. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే కృష్ణాష్టమి రోజు ఫస్ట్ టైం మా పిల్లలకి ఇలా గెటప్స్ అయితే వేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా బాబుకి అయితే కృష్ణుడి గెటప్ వేయాలి, కృష్ణుడిలాగా ఫొటోస్ చేయాలి అని నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. వాడు చిన్నప్పుడు కొంచెం జుట్టు ఎక్కువగా ఎదిగిపోయి కొంచెం కృష్ణుడిలా ఉండేవాడు అనమాట. ఎక్కువ తలాది పెరిగిపోయి ఉండేది. పుట్టు వెంట్రుకలు ఒక లేట్గా తీయించాము. ఫస్ట్ సంవత్సరంలో కొంచెం లేట్ అయింది. అలా రెండో సంవత్సరంలో తీయించకూడదని థర్డ్ ఇయర్కి తీయించాము. అప్పటికి బోల్డ్ అంత జుట్టు ఉండేది. సో కొంచెం కృష్ణుడిలాగా ఉండేవాడు అనమాట. నాకు పుట్టగానే నెలలు అప్పటి నుంచి ఇలా కృష్ణ గెటప్ వేయాలని నాకు ప్రతి సంవత్సరం అనిపించేది. ఏదో ఒక రీజన్స్ వల్ల నేను ఎప్పుడు మా బాబుకి వేయలేదన్నమాట. అంటే హడావిడి ఏదో ఒక సంవత్సరం ఏదో ఒకలా గడిచిపోయేది కృష్ణాష్టమి. బట్ ఈ ఇయర్ అయితే స్కూల్లో ఫస్ట్లో ఒకసారి చేశారనమాట సెలబ్రేషన్స్. తర్వాత అంత చేయలేదు. వీళ్ళని జాయిన్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. ఇంకా మా బాబు అయితే ఇంకా ప్రీ స్కూల్ అయిపోయింది కదా, ఫస్ట్ క్లాస్కి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఏం మెసేజ్ పెట్టలేదు స్కూల్ నుంచి. మా పాపనైతే రమ్మన్నారు ఇలాగా గెటప్లో. సో దీన్ని కూడా ఫస్ట్ టైం అనమాట మా పాపని కూడా ఇలా రెడీ చేయటము. సో ఇంకా ఈ లెహెంగా మీకు గుర్తుందా, బర్త్డే కని కొన్నాం కదా, ఇదనమాట. సో నా దగ్గర ఏమీ లేవు, ఓన్లీ బ్యాంగిల్స్ ఉన్నాయి అంతే. మా అక్క అయితే నక్లీస్, వాళ్ళ పాపకి అన్నీ కొంటూ ఉంటారు కదా, జడగంటలు, ఇలా యాక్సెసరీస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పువ్వులు, క్లిప్స్, హెయిర్ పిన్స్ అన్నీ మా అక్క ఇచ్చిందనమాట. నేనైతే ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ అలాంటివి చిన్నవి కొన్నాను అంతే. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలాగా రెడీ చేసాము. ఇంకా మా అమ్మ రెడీ చేసిందనమాట. ఈ జడలు అవి పిలక కదా, కొంచెం ఆ పిల్లకి కొంచెం సవరం అది కట్టి అందంగా పువ్వులు అవి పెట్టి, సో మొత్తం మా అమ్మ నేను కలిపి జడ సంగతి మా అమ్మ చూసుకుంటే మిగతాదంతా నేను రెడీ చేయడం, ఇలా ఇద్దరం కలిసి రెడీ చేసాము. సో ఎలా ఉంది గెటప్, మా పాప ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోకండి. మేబీ ఇది పిల్లల వీడియో కదా, కామెంట్స్ టర్న్ ఆఫ్ అవుతాయేమో తెలీదు. సో ఇలా హెయిర్ పిన్స్, స్టెప్ పిన్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా పెట్టింది. కాకపోతే ఈ చున్నీ కూడా మా అక్కదే అనమాట. సో ఇలా సెట్ అయిందనమాట దీనికి. ఇంకా ఇలా వేసేసాము. ఫస్ట్ టైం వేసాను అనమాట. సో మెమరబుల్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దాము అంటే అస్సలు వీళ్ళు సరిగ్గా నుంచోరు. పొద్దున్నే లేపి ఇలా రెడీ చేయడానికేమో ఏడుపు. సో ఎలాగోలా రెడీ చేసి తీసుకెళ్ళి దింపామన్నమాట. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చాక కొన్ని వీడియోస్ అవి తీసాను. లాస్ట్లో ఇంకా మా బాబుని రెడీ చేయలేదు కదా, వాడైతే కృష్ణుడి నాకు కూడా వెయ్యి అని అడిగాడు. కానీ నేను ఇలాంటివన్నీ ఇంకా కొనలేదు బయటకు వెళ్ళి. ఎందుకు ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది కదా అని నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ సంవత్సరం కూడా లైట్ తీసుకుందామని. కానీ ఇంకా మా వారిని అడిగేశాడనమాట. రాగానే మా వారు పూజకి వెళ్తారు కదా, వచ్చి రాగానే నాకు కృష్ణుడు కావాలి నాన్న, చెల్లి ఇలా రెడీ అయిందని చెప్పగానే మా వారు ఇంకా వాడిని తీసుకెళ్ళి ఇంకా నన్ను రమ్మన్నారనమాట. బయటికి వెళ్ళి మేము అప్పటికప్పుడు ఇవన్నీ సెట్ కొనుక్కొచ్చేసాము. ఇలా తిలకం సెట్లు, పారాణి సెట్. పారాణి కూడా ఆరిపోయిందనమాట, ఎప్పటిదో నా దగ్గర ఉండేది, అది ఆరిపోయింది. మళ్ళీ పారాణి ఇవన్నీ కొన్నారనమాట. కొనేసి ఇంకా ఇంట్లో అయితే ఎలాగో పంచులు అవి ఉంటాయి కాబట్టి వాటితోటే పంచి కట్టేస్తున్నాను. ఇవి కొన్నది రెడీగా లేదు కాబట్టి ఇంకా మా వారు కట్టారు ఈ పంచి. నెక్స్ట్ నేనైతే ఇంకా ఇలా తెచ్చిన ఐటమ్స్లో ఏమున్నాయి అంటే అన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఈవెన్ చెవిలి పెట్టుకోవడానికి కూడా చెవికి స్టిక్ లాగా ఇచ్చేసారనమాట. అవి అటాచ్ చేస్తే సరిపోతుంది. సో చాలా బాగుంది. ఎంతో కాదు, కిట్ వచ్చి 200 లోపే అనమాట, 180 or 190 అనమాట అంతే. సో అంతా ఈ కిట్ అయితే మళ్ళీ కొంచెం దారాలు అవి కూడా సరిగ్గా లేవు. వాటిని మళ్ళీ నేను సూదులతోటి కొంచెం పెద్ద సైజు లాగా కట్టేసుకొని పెట్టేశాను. బట్ ఇవి అన్నీ మళ్ళీ వెంటనే తీసేసి నేను స్టోర్ చేసి ఉంచాను, వచ్చే సంవత్సరానికి పనిచేస్తాయి కదా అని. చాలా తక్కువ కాస్ట్ అయినా సరే అన్నీ కూడా క్వాలిటీగా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా నేను ఎలా ఉంది మా బాబు అయితే కృష్ణుడిలో నేనైతే చూసి చాలా మురిసిపోయాను అనమాట. ఫస్ట్ టైం ఇలాగా రెడీ చేశాను. చిన్నప్పుడు ఇంకా ముద్దుగా ఉండేవాడు. ఆ పిక్స్ అవి నేను యాడ్ చేస్తాను ఇందులో. అంత ముద్దుగాను చాలా బాగుండేవాడు. అప్పుడు ఇలాంటి గెటప్ వేసి ఫొటోస్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది.
సో ఎనీవే ఇంకా ఈ టైంకి వెయ్యాలి అని రాసి పెట్టుందనుకుంటా. 6 years ఇప్పుడు మా బాబుకి. సో క్యూట్గా వాడికి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి కృష్ణుడు ఫ్లూట్ ఉడతాం అన్నీ చేసుకున్నాడు కాసేపు. పారాణి యాక్చువల్గా ఇలాంటివన్నీ ఆడికి ఇష్టం ఉండదు, అయినా సరే పారాణి చూడండి గోరింటాకులా పెట్టించుకున్నాడు అనమాట. సో కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ తీశాను. ఇంకా ఈ వీడియోలో యూట్యూబ్లో పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఇంకా ఇన్ని రోజులు గడిపేశాను. ఎందుకండి పిల్లలకి ఏమైనా దిష్టి తగులుతుందేమోనని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఏదైనా ఈ వీడియోస్ ఇలాంటివి డిలీట్ అయిపోతే నా సెల్లో ఇలాంటివి స్టోరేజ్ ఏమైనా అవసరమైనప్పుడు డిలీట్ అయిపోయినాయి అనుకో 1-2 ఉంచుకుంటాం, ఇలా వీడియోలో ఎన్ని ఉంచుకోలేం కదా. సో డిలీట్ అయిపోతే మనకి మెమరీ మిస్ అయిపోతుంది కదా, ఇంకా యూట్యూబ్లో పెట్టుకుంటే కనీసం అలా అయినా చూసుకోవచ్చు అని. తర్వాత ఇంకా సాయంత్రం మా పాప కూడా గోల్ చేసింది నన్ను కూడా మళ్ళీ రెడీ చేయమని. ఇంకా నాకైతే అంత ఓపిక లేదు. ఇంకా మా వారు ఇలాగలా పట్టు పంచి ఉంటే దాన్ని చీరలాగా ఏదో కట్టేశారనమాట. తీసేద్దాం మామూలుగాని కాసేపు ఇలాగ నుంచి ఫొటోస్ అవి తీసిన తర్వాత ఇంకా తీసేసాము. సో ఫైనల్గా మా కృష్ణుడు అయితే ఇలా ఉన్నాడు చూడండి మీరు కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.